ధన లాభం కలుగుతుంది. 2026 మార్చి 3 చంద్రగ్రహణం. రాశి ఫలాలు గ్రహణ సమయం అండ్ విశేషాలు. తేదీ మార్చి 3, 2026. నక్షత్రం కుంభరాశిలోని శతభిష నక్షత్రం. ప్రభావం ఈ గ్రహణం వల్ల ముఖ్యంగా 6 రాశుల వారికి పదోన్నతులు, ఆదాయ వృద్ధి మరియు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. రాశుల వారీగా సానుకూల ఫలితాలు. మేషం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల పెంపు మరియు ఆకస్మిక పదోన్నతులు లభించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృషభం, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువుల ద్వారా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. కన్య, ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. ధనుస్సు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. ఆదాయం సునాయాసంగా పెరుగుతుంది. మకరం, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. కుంభం, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి తగాదాలు మరియు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వారసత్వ ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. గ్రహణ ప్రభావం. మరిన్ని ముఖ్యాంశాలు. గ్రహాల కూటమి. ఈ గ్రహణం సమయంలో కుంభరాశిలో రవి, రాహువు, బుధ మరియు కుజుడు కలిసి ఉండటం విశేషం. దీనివల్ల కొన్ని రాశుల వారికి నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. గురు దృష్టి. ఈ గ్రహణంపై గురు గ్రహం జూపిటర్ యొక్క శుభ దృష్టి ఉండటం వల్ల గ్రహణ దోషం తగ్గి ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు శుభకాలం. ముఖ్యంగా టెక్నాలజీ, ఐరన్ మరియు షేర్ మార్కెట్ రంగాల్లో ఉన్న వారికి ఈ గ్రహణ ప్రభావం తర్వాత భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారాలు. గ్రహణ సమయంలో ధ్యానం చేయడం. గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి ఇష్ట దైవారాధన చేయడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి. రాసుల వారీగా అదనపు వివరాలు. మేషం, నీ పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. నీ ఆలోచనలకు కార్యరూపం దాల్చడానికి ఇది సరైన సమయం. వృషభం, నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ ఆఫర్లు వస్తాయి. కన్య, రియల్ ఎస్టేట్ మరియు భూమి సంబంధిత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ధనుస్సు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు గతంలో చేసిన సహాయం ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. మకరం, కుటుంబంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి మద్దతుతో ఆర్థికంగా బలపడతారు. కుంభం, మీ రాశిలోనే గ్రహణం జరుగుతున్నప్పటికీ గురు దృష్టి వల్ల మీకు రాజయోగం పట్టబోతోంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.